అవసరార్థులకు ఆర్థిక చేయూతనందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో దోహదపడుతోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. 22 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైనటువంటి 13,81,000 రూపాయలు విలువైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో దాదాపు 4 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించినట్లు చెప్పారు. దీని ద్వారా సుమారు 385 మంది బాధితులకు న్యాయం చేసినట్లు వెల్లడించారు. మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సీఎంఆర్ఎఫ్ ఫండ్ ద్వారా మరి ఏదైతే ఆరోగ్యం బాగోక వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకున్నా, అలాగే ఆ రోజున అందుబాటులో లేక ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళకి ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఒక యజ్ఞంలాగా తయారు చేస్తున్నారో అందులో భాగంగానే మరి 2 రోజుల క్రితమే మరి 32 మందికి ఇవ్వడం జరిగింది చెక్కులు. మళ్ళీ ఏదైతే మొన్న కూడా లోగడ కూడా చెప్పాను, ఇంకా 140 దాకా పెండింగ్ ఉన్నాయని చెప్పి అందులో 22 మందికి ఇవాళ మళ్ళీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ రావటం జరిగింది. దాంట్లో 22 మందికి కూడా కలిపి 13,81,000 రూపాయలు ఇవాళ రాయింది. నేటితో మరి 4 కోట్లకి ఒక 3 లక్షలు తక్కువగా